సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం లిస్ట్ గురించి చెప్పుకుందాం. సో లిస్ట్ పైథాన్లో ఎట్లా వాడతాము, ప్రోగ్రామింగ్లో ఎలా దాన్ని యూజ్ చేస్తాము, విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ అంతా కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్ us గో టు ద టాపిక్. ఓకే, ఫస్ట్లీ లిస్ట్ అంటే ఏంటి? అసలు లిస్ట్ అంటే ఏంటి? మనకి నార్మల్గా తెలిసిన మాటల్లో వాట్ ఈస్ మెన్ బై లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్తాము, ఆర్ ఎల్స్ ఒక ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ తీసుకోండి, ఆర్ ఎల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అవి తీసుకోండి. అలాగా మనం షాపింగ్ చేసినప్పుడు లిస్ట్ అనేది వస్తుంది అక్కడ. మనం ఏమేమి వాడుతున్నాం, మనం ఏమేమి ఆర్డర్ చేసామో, మనకి ఏంటి. సో లిస్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆర్ మనం ఏదైనా సర్చ్ చేసినా సరే, విల్ గెట్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అని కొట్టామనుకోండి, వాచెస్ అన్ని వస్తాయి. సో అట్లాగా లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? లిస్ట్ అంటే అదే, పైథాన్ లో కూడా అదే. లిస్ట్ ఇస్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్. ఓకేనా? సో ఫస్ట్లీ నేను మీకు అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తాను. ఆ ప్రోగ్రామింగ్ లో వెళ్తున్నాం మేము. సో ప్రోగ్రామ్ చెప్తాను ఫస్ట్. ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అప్పుడు మనం మెథడ్ లోకి వెళ్దాం. ఓకే, లెట్ మీ ఓపెన్ ద ఎడిటర్. సో ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. నేను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, ఏ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బి అంటాను, ఆర్ నాట్ బి, ఏ ఈక్వల్ టు 10 అంటాను. అలా కాదనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, బి ఈక్వల్ టు 20, రైట్? నెక్స్ట్ సి ఈక్వల్ టు 30, నెక్స్ట్ డి ఈక్వల్ టు 40. సో ఇప్పుడు నాకు 4 నెంబర్స్ కాబట్టి నేను ఈజీగా స్టోర్ చేసేసాను డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ లో. కానీ నేను ఒక మల్టిపుల్ నంబర్స్, అంటే ఒక 100 నెంబర్స్ స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్స్ నేను స్టోర్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇట్లాగా A1, B1, A2, B2, C2 అని చెప్పేసి నెంబర్స్ తీసుకుంటూ వెళ్తామా? చాలా కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. చాలా ఆ, ఏమంటాం మనం, కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది, అంటే కష్టమైపోయింది మనం చేయడం ప్రోగ్రామ్ అనేది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక టాపిక్ ఉంది, అదే లిస్ట్ అన్నమాట. సో ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. ఒక లిస్ట్ ని మనం ఏం చేయొచ్చు అంటే, లిస్ట్ లో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా, అంటే ఇంటీజర్ అయినా, ఫ్లోట్ అయినా, స్ట్రింగ్ అయినా, బూలియన్ అయినా, కాంప్లెక్స్ అయినా సరే, ఏ డేటా టైప్ లో ఉన్నటువంటి డేటా అయినా సరే మనం ఈజీగా ఒక లిస్ట్ లో స్టోర్ చేయొచ్చు. ఓకే, సో 10 కామా 20 కామా ఏ తీసుకుందామా, ఏ కామా ట్రూ, టీ షుడ్ బి క్యాపిటల్, ట్రూ, ట్రూ కామా అండ్ సో ఆన్. ఇంకా మీ ఇష్టం, అది ఏమైనా తీసుకోవచ్చు. 90 కామా సమ్ నెంబర్ నొక్కాను. సో ఇలా మనం ఒక లిస్ట్ ని తీసుకోవచ్చు. సో లిస్ట్ తీసుకునేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ద లిస్ట్ డేటా షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ లో లిస్ట్ డేటా అనేది ఎన్క్లోజ్ అయి ఉండాలి, అంటే ఇలాగా. ఓకే, సో దీన్ని ప్రింట్ చేద్దాం చూడండి. సో ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నాను, లిస్ట్ నేమ్ ఏ తీసుకున్నాను నేను, మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఏమొచ్చింది, అవుట్పుట్ వచ్చింది నాకు ఇక్కడ. ఐ హ్యావ్ గాట్ ద అవుట్పుట్. సో ఇది లిస్ట్ అన్నమాట. ఇలా మనం ఒక లిస్ట్ లో ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఏ ఒక్క ఎంత లెంత్ అయినా కూడా తీసుకోవచ్చు. ఎంత లెంత్ అంటే 20, 30, 40 అండ్ సో ఆన్, ఇష్టం. ఓకే, అంటే దీని వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు 10, ఇందా నేను చెప్పినట్టు 100 నెంబర్స్ స్టోర్ చేయాలంటే 100 వేరియబుల్స్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒకే వేరియబుల్ తో 100 నెంబర్స్ మనం స్టోర్ చేయగలుగుతున్నాం. అంటే టైం సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది, మన కోడింగ్ కూడా సేవ్ అవుతుంది. సో ఇలా మనం ఒక లిస్ట్ ని యూజ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, లిస్ట్ లో ఉన్నటువంటి డేటా ఎలిమెంట్స్ కి ఎప్పుడు కూడా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఎట్లా అయితే స్ట్రింగ్ లో ఇండెక్సింగ్ ఉంటుందో, సేమ్ అలానే ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇదంతా వద్దు, ప్రింట్ అవుతుంది, నాకు 20 ఒకటి కావాలి, A1 అంటాను. చూడండి ఏం ప్రింట్ అవుతుందో, 20 వచ్చింది చూడండి నాకు ఇక్కడ. ఓకే, ఓకే, సో అట్లా అనమాట. నాకు ఇప్పుడు ట్రూ అనేది కావాలి, అంటే ఎన్నో ప్లేస్ లో ఉంది, 4th ప్లేస్ లో ఉంది, దాని ఇండెక్స్ 3 అవుతుంది. A3 అన్నాను, ట్రూ వచ్చింది కదా. సో అట్లా. ఓకే, అంటే ఇండెక్సింగ్ అనేది ఫాలో అవుతుంది. ఇండెక్సింగ్ ఎట్లా? ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ జీరో, జీరోతో స్టార్ట్ అవుతుంది.
n minus 1, where n is equal to size. అంటే n అనేది సైజ్ అయితే లాస్ట్ ఇండెక్స్ ఎంత అవుతుంది అంటే n minus 1 అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు బేసిక్ గా మనకు లిస్ట్ గురించి తెలిస్తే చాలు. వి కెన్ కమ్ టు ద ప్రోగ్రామ్స్ ఆన్ ద లిస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మెటీరియల్లోకి వెళ్దాము. అక్కడ కూడా సేమ్ ఇదే ఇస్తారు, కొంచెం మనం సింటాక్టికల్ గా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, చూడండి. In fundamental data types, every variable can hold only single value. ఓకే, మనకి ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ అలాంటి వాటిల్లో ఏమవుతుంది, ఒక్క వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ లిస్ట్ లో ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, నంబర్ ఆఫ్ వాల్యూస్ ని. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ అ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లైక్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రోల్ నంబర్ ఆఫ్ ఆర్ మొబైల్ నంబర్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్, ఇలాంటి వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ, అంటే ఒకే ఎంటిటీలో మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వేర్ ఇన్సర్షన్ ఆర్డర్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ అండ్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. సో ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఇండెక్స్ 1 0 అని చెప్పేసి, సెకండ్ ఇండెక్స్ 1 అని చెప్పేసి, అండ్ సో ఆన్ ఉంటుంది. తర్వాత అండ్ డూప్లికేట్స్ ఆర్ అలో. డూప్లికేట్స్ అంటే ఇచ్చిన వాల్యూ మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇచ్చిన వాల్యూ మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వచ్చు. సో ఇది లిస్ట్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కింద చూడండి. నేను స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోమని చెప్పాను. స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటే అది లిస్ట్ అవుతుంది. ఆ, ఇలా మనం రౌండెడ్ బ్రాకెట్స్ తీసుకుంటే టపుల్ అవుతుంది. టపుల్ ఈజ్ అన్ అనదర్ కాన్సెప్ట్. ఓకే, మనం చెప్పుకున్నాం. అది నెక్స్ట్ ఇలా తీసుకుంటే, ఇలా కర్లీ బ్రేస్ తీసుకుంటే అది సెట్ అవుతుంది. ఓకే, ఇట్లా మనం ఒక ఇండెక్స్ ఇస్తూ ఆర్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఇండెక్స్ ఇస్తూ మనం తీసుకుంటే అది డిక్షనరీ అవుతుంది. సో ఈ మూడు కూడా వేరే కాన్సెప్ట్ మళ్ళీ వస్తే అప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు లిస్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అంటే దీని మీద మాత్రం ఫోకస్ చేయండి. వి నో ఇట్ రైట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఎల్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 10 అని చెప్పి ఏదో పేరు ఇచ్చాడు, ఫ్లోట్ వాల్యూ ఇచ్చాడు, అంతా కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడు, టైప్ ఆఫ్ మెథడ్ యూస్ చేశాడు. టైప్ ఆఫ్ మెథడ్ వి నో ఇట్ రైట్. ఎందుకు వాడతాం దాన్ని, క్లాస్ కోసం వాడతాం. ఓకే, అది ఏ క్లాస్ తెలుసుకోవడానికి వాడతాం అనమాట. సో టైప్ ఆఫ్ ఎల్ అన్నాడు. టైప్ ఆఫ్ ఎల్ ఏంటి, లిస్ట్ కదా, లిస్ట్ వచ్చింది. తర్వాత ప్రింట్ చేశాడు లిస్ట్ అంతే. ఓకే, సో ఇక్కడ మనకి అదే మెమరీ గురించి ఒక స్మాల్ ఇన్సర్టింగ్ ఆర్డర్ గురించి ఇచ్చాడు. ఓకే, సో కొన్ని పాయింట్స్ కూడా కింద ఇచ్చాడు, అది మనం చూద్దాం. Important conclusions about list data type. First, insertion order is preserved. అంటే insertion order అంటే indexing అనేది ఉంటుంది. నెక్స్ట్ heterogeneous objects are allowed. Heterogeneous అంటే repeated, duplicate values are allowed. ఓకే, తర్వాత duplicate values are allowed. సో అదే మళ్ళీ ఇచ్చాడు. నెక్స్ట్ growable in nature. Growable అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ఆఫ్ 1 లో ఉన్నటువంటి వాల్యూని మార్చాలి, అది ఉండాలి, దాన్ని మార్చుకోవచ్చు. లిస్ట్ లో ఆ ఎఫిషియన్సీ ఉంటుంది, లేదా దాన్ని తీసేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆ ఎఫిషియన్సీ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, సో గ్రోవబుల్ నేచర్ అంటే అది. తర్వాత వాల్యూస్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, వి నో ఇట్ రైట్. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఇస్ అప్లికేబుల్, మనకు అది కూడా తెలుసు. నెక్స్ట్ స్లైసింగ్ ఆపరేషన్ అంటే ఏంటి, ప్లస్. ఎస్ ప్లస్, అదే ప్లస్ కాదు. ఓకే, కాలన్ కదా, కాలన్ ఆపరేటర్, స్లైసింగ్ ఆపరేటర్ అంటే అది కూడా ఇక్కడ మనకి అప్లికేబుల్. నెక్స్ట్ లిస్ట్ ఈస్ మ్యూటబుల్ అంటే వీ కెన్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో దాట్స్ అబౌట్ ద లిస్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి. సో లిస్ట్ లో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ చదువుతారు, నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మనం ఎంటీ లిస్ట్ కూడా తీసుకోవచ్చు. లిస్ట్ లో ఎంటీ లిస్ట్, నాకు ఏం వద్దు డేటా, జస్ట్ లిస్ట్ కావాలి, అలాంటప్పుడు మీకు ఎంటీ ఇట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి ఎల్ డాట్ ఎక్పెండ్ అనేటువంటివి ప్రీడిఫైన్డ్ మెథడ్స్. మళ్ళీ చెప్తాను, నేను లిస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే రిమూవ్ కూడా ప్రీడిఫైన్డ్ మెథడ్. ఓకేనా, లిస్ట్ కి సంబంధించిన ప్రీడిఫైన్డ్ మెథడ్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. సో దట్స్ ఆల్ అబౌట్ ద లిస్ట్. నెగిటివ్ ఇండెక్సింగ్ ఒకటి అని చెప్పలేదు, నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా లాస్ట్ నుంచి -1 వస్తుంది. స్ట్రింగ్ లో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ లో మీకు ఐడియా ఉంటుంటే కనుక, స్ట్రింగ్ లో మనం ఎట్లయితే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది నేర్చుకున్నామో, ఇక్కడ కూడా సేమ్ ఇండెక్సింగ్ అనమాట. ఓకేనా, ఇట్స్ స్లైసింగ్ ఆపరేటర్. Slicing operator కూడా we know it, right? Yes, that's all about the day. Enjoy the process of learning. If you have any doubt, you can comment me out right now. Okay. Thank you so much. See you all the next week and keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhasha. Thank you.